పోయిన తాపంటే ఏదో అయింది గాని ఇప్పుడు గట్ల కాదు. ఈ ఏడు నిరుడ్ లెక్క ఉండది. ఎట్లయితే గట్లాయే అని పంక పార్టీతోటి పోరుకు సిద్ధమైండు జనసేన అని పవన్ సారు. పొత్తులు పెట్టుకోనైనా సరే పంక పార్టీని కుర్చీలకెంచి దింపాలే అని బగ్గ పట్టు మీదున్నాడు. అయితే ఇప్పుడు పవన్ సార్ చేసిన ఓ ఆలోచనతోటి మస్తు పరిశాన్ అవుతున్నారు ఏపీ పబ్లిక్. మరి గా ఆలోచన ఏందో మీరు కూడా తెలుసుకొని రాపోండి. తొలుసూరే ఏదన్నా ఆటలనో పోటీలనో ఓడిపోతే ఇంకో తాప మళ్ళా దాంట్లోకి పోవాలంటే భయపడతారు చాలా మంది. ఆ ఆట కాకుండా ఆ పోటీ కాకుండా ఇంకోటి చేద్దాం అనుకుంటారు. గాని పవన్ సారు గట్ల కాదు. ఏడ పోగొట్టుకున్నామో ఆన్నే దొరకబట్టుకోవాలి అని వెనకట పెద్ద మనుషులు చెప్పిన ముచ్చట్ను బగ్గ పాటించేటట్టే ఉన్నాడు జనసేన అని పవన్ అన్న. పోయిన తాప ఏడనైతే ఓడిపోయిండో ఇప్పుడు గదే జాగలకెంచి పోటీ చేసేటందుకు ఆలోచనలు చేస్తున్నాడట. ఈ నెల 14వ తారీఖుంచి 17వ తారీఖు దాకా 2 గోదావరి జిల్లాలల్లా పర్యటన చేయబోతున్నాడు. ఇక దాంట్లో ముందుగాల భీమవరంలోనే పర్యటన చేస్తాడట. అగ్గో పోటీ చేయబోతున్నాడు కాబట్టే భీమవరంకు ముందుగాల పోతున్నాడని గుసగుసలిన పడుతున్నాయి. పోయిన తాపంటే ఏదో అయింది గాని ఈ తాపనైతే ఖచ్చితంగా పవన్ సారు గెలుతాడు అని అంటున్నారు జన సైనికులు. 2,51,000 దాకా ఓట్లున్న భీమవరం నియోజకవర్గంలో కాపు ఓట్లు 75,000 దాకా ఉన్నాయట. బీసీ ఓట్లు కూడా బగ్గనే ఉన్నాయట. వీళ్ళందరినీ కలుపుకొని పోతే గెలుపు పెద్ద కట్టమేం కాదు అని అంటున్నారు. ఇక పోయిన తాప కూడా పెద్ద తేడాతోటి ఏం ఓడిపోలేదు. 8,000 ఓట్ల తేడాతోటే ఓడిపోయిండని యాద్ చేసుకుంటున్నారు. అట్లనే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో తిరిగేతందుకు హెలికాప్టర్ వాడతాడట పవన్ సారు. ఒక్కో జిల్లాకు 3 మల్కల పోతాడట. ఇక మరి వారాహిని ఏం చేస్తాడో గాని భీమవరంలో గెలుసుడే కాదు పోటీ చేసి అన్ని జాగాలల్లో గెలిచేటట్టు బగ్గ పగడిబంది ప్లానింగ్ ఎత్తున్నాడట పవన్ సారు. ఇక మరి ఎలక్షన్లు అయినాక తెలుస్తది ఎవల దిక్కు ఎవలున్నారనేది అని అనబట్టిండ్రు రాజకీయ మేధావులు. సర్కార్ ఆఫీసర్లు కావాలనే తిప్పించుకుంటారో లేకపోతే అలవాటు ప్రకారం తిప్పించుకుంటారో గాని పని కోసం తిప్పించుకొని పిప్పి చేస్తారు పబ్లిక్ను. వీళ్ళతోని పనే పడద్దురా అని జనాలు అనుకునేటంత టార్చర్ పెడతారు. ఇక రాజకీయ లీడర్ల చుట్టూ పబ్లిక్ కూడా గట్లనే తిరుగుతారు పనుల కోసం. అయితే ఏపీ సీఎం జగన్ అన్న మాజీ సీఎం బాబు సారు కూడా గిట్లనే ఢిల్లీ చుట్టూగా తిరిగి రికార్డులే కొట్టిండ్రట. మరి గింత చిత్రమైన ముచ్చట్ను పురాగరుచుకోకపోతే ఎట్లా చూసిరాపోండి. రాష్ట్రం ఈడిపోయినప్పటికేంచి ఇప్పటికీ ఈ 10 ఏండ్లల్లా ఏపీని 2 ముఖ్యమంత్రులు పాలించిర్రు. ముందుగాల 2014లో బాబుసారు, అటెన్కాల 2019 కెంచి పంకపాటి జగనన్న. 2014 కెంచి ఇప్పటిదాకా కూడా ప్రధాని మోడీ సారే ఉన్నాడు. ఇక ప్రధానితోటి ఎక్కువ పనులు చేపించుకున్న ముఖ్యమంత్రి ఎవలు, ఎక్కమల్కల ఎవలు ఢిల్లీ పోయిర్రు, ప్రధాని మోడీ సారు ఎవరితోటి పాయిరంగున్నాడు అని మస్తు ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు బయట. అయితే మాట్లాడితే 29 మల్కల ఢిల్లీ పోయినా అని చెప్పుకునే బాబుసారైనా 2019లో అధికారంలోకి వచ్చినప్పటికేంచి ఇప్పటిదాకా 24 మల్కల ఢిల్లీ పోయిన జగనన్న అయినా సెంటరోలకేంచి ఇంతవరకు తెచ్చిందేం లేదు. అప్పుడు బాబుసారైనా ఇప్పుడు జగనన్న అయినా ఎన్ని మల్కల ఢిల్లీ పోయి మోడీ సార్ తోటి కూసున్నా కూడా ఇంతవరకు ఏపీకి ప్రత్యేక హోదా రాకపాయే, పోలవరం పూర్తి కాకపాయే, రాజధాని కట్టుకోలేదు. బాబుసార్ అంటే సెంటరోలతోటి పంచాది పెట్టుకొని దోస్తాన్ని ఇడిచిపెట్టిండు కాబట్టి మోడీ సారు మొండి చెయ్యి చూపెట్టిండు కావచ్చు. కానీ జగనన్న మంచిగానే సపోర్ట్ చేసిండు. ఏనాడు ఒక్క మాట అననే అనలేదు. మరి గాయన కోసమన్నా ఏపీకి ప్రత్యేక హోదా ఇయ్యాలే కదా, గట్ల కూడా ఇయ్యలే. ఇక ఏ రాష్ట్ర పోలు పోని తీర్లా అంటే అంటే ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రులుగా రికార్డు క్రియేట్ చేసిండ్రు బాబుసారు జగనన్న. మరి గిన్ని మల్కల రాష్ట్రం కోసం పోయిర్రా ఆళ్ల కోసం పోయినరా అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. ఇప్పుడు ఓట్ల పండుగ వచ్చిందనుకో ఏ లీడర్ అయినా ఏం చేస్తాడుల్లా ఇంటింటికి తిరిగి అయ్యా మీ ఓటు మాకే ఇయ్యాలే, అమ్మ మీ ఓటు మాకే గుద్దాలే అని ప్రచారం చేసుకుంటారు. ఇక షేంట్ల పొంటి పోయి ప్రచారం చేసిన లీడర్లను కూడా చూసినాం. కానీ గీడ కొందరు లీడర్లు ఏడికి పోయి ప్రచారం చేసిన రోజు చూస్తే వామ్మో ఇదేందయ్యా ఇది అని పరిశాన్ అవుతారు. చూడండి. ఆగా చూస్తున్నారా, శ్మశానంలోకి పోయి సమాధిలో ఉన్నోళ్ళను ఓట్లు అడుగుతున్నారు. ఇంకా ఓటుకు కుక్కరు గడియారం కూడా గిఫ్ట్లు ఇస్తారట. చచ్చిపోయిన వాళ్ళందరినీ ఓట్లు వేయరని అంటున్నారు. ఏమి ఆయనతో అయితే నరకంలోనో స్వర్గంలోనో ఎలక్షన్లు ఇట్లా అవుతున్నాయి అయ్యింది. లేకపోతే ఏపీలో ఆత్మలకు కూడా ఓటర్ గుర్తింపు కారట్లు ఇచ్చిర్రా. అంటే ఇప్పుడు బూతాలన్నీ పోలింగ్ బూత్ల కాడ లైన్లు కట్టి ఓట్లేస్తే అయ్యింది అని పరిశాన్ అవుతున్నారు కదా. ఈ చిత్రాన్ని చూస్తే గట్ల అనిపించట్ల తప్పేం లేదు. కానీ
అసలు ముచ్చటేంటిదంటే ఏపీలో జీవిడిచిన వాళ్ళ పేర్లను ఓటర్ లిస్టుల నుంచి ఇంకా తీసేయలేదట ఆఫీసర్లు. ఇప్పటికే రాష్ట్రంలో దొంగ ఓట్లు ఎక్కువ ఉన్నాయిరా నాయనా అని ఒర్రుతుంటే చంద్రగిరి నియోజకవర్గంలో జీవిడిచిన వాళ్ళ పేర్లు తీసేయకపోవడేందని గిట్ల నిరసన చేసిర్రు అన్నట్టు. ఈ చనిపోయిన ఓట్లంతా కూడా ఇక్కడ చంద్రగిరిలో అధిక శాతం రాష్ట్రంలోనే ఎక్కువగా మన చంద్రగిరిలో ఉన్నాయి. మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా ఈ చనిపోయిన ఓట్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అవి ఏ మాత్రం కూడా ఒక్కటి కూడా తీయకుండా ఇట్లే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా వాల్ క్లాక్ మరియు కుక్కర్ కూడా ఇచ్చి మేము వాళ్ళకి ఓటు అడుక్కునేదానికి ఇక్కడికి రావడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి వాళ్ళ స్వయాన తండ్రి మరియు వాళ్ళ పెద్ద తమ్ముడు చనిపోయి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళ ఓట్లు కూడా మీకు కూడా ఇది చూపిస్తాను, ఇది పేపర్స్ లో కూడా దీంట్లో వచ్చున్నది. ఆగనాట పంకపాటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సారోళ్ళ నాయన తమ్ముడు జీవిడిచినా కూడా వాళ్ళ ఓట్లు కూడా ఇంకా ఓటర్ లిస్టులు ఉన్నాయట. ఇక మరి ఎమ్మెల్యే ఇంతనే పరిస్థితి గిట్లుంటే ఇంకా రాష్ట్రం అంతటా పరిస్థితి ఎట్లున్నదో అర్థమైతేనే ఉన్నది. ఏపీలో ఎలక్షన్లు అంటే పురాగా అధ్వానం అయిపోయింది కదా అని అనబట్టి రొగ్గి ముచ్చటెరకైన పబ్లిక్. పబ్లిక్ ఇప్పుడు మా పెద్ద మనిషి రాముల తాత చెయ్యాల కాబట్టి మూతవారి ఏం చేస్తున్నాడో విలుద్దాం. తాత ఏం దెయ్యాల్టి సంగతి? అరే గింత అన్యాలం ఉంటారా? వచ్చిన వాళ్ళు వచ్చినట్టే మారిపోతే నీ బతికేం కావాలి ఏం కథ? వచ్చికనే మొండి మొదలారిపోతావరా? నీ అసలు వాళ్ళందరికీ నేను న్యాయం ఎత్తనన్న చేత నువ్వు దా. ఓ పోకట ఏడిక యదాదా అనుకుంటా అన్న నెంబడేసుకొని పోతున్నావు. అరే వచ్చిన తిప్పులాడే నాకు సెలవు కావాలి ఇయ్యాల. ఏ మామూలు చేయబోతున్నావు అని సెలవు కావాలనయ్యా నీకు? అరే మామూలు చేస్తేనే సెలవు ఇస్తా, మంది కోసం ఆరాట పడితే సెలవు ఇవ్వవా? మంది కొంపలు ముచ్చేదానా? కొలువు చేసేటోనికి సెలవు కావాలంటే కారణం ఉండాలనా వద్దా? నీ పనేందో చెప్పు, సెలవు ఇయ్యాలనా వద్దా అనేది నేను చెప్తా గాని. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ను కలిసి ఈ దరఖాస్తు ఇద్దామని పోతాను. ఆగో నీకు పింఛను వస్తనే ఉండే, రేషన్ కార్డు ఉండనే ఉండే, రైతు బంధు వాడుతూనే ఉండే, ఇంకా దేనికోసమయ్యా నువ్వు ముఖ్యమంత్రి సార్ దగ్గరికి పోయి దరఖాస్తు ఇచ్చేది? ఇక అంతేనా? మనం మంచుకుంటే చాలు, మంది ఏమన్నా అయిపోనియా? ఇక వీడు ఎవడు? మా అన్న కొడుకు లచ్చం కానీ పెద్ద కొడుకు వీడు. అరే నీ వేజ్ ఎంత ఉంటుందిరా? 30 ఉంటాయి కాదు. ఎక్కువ ఉంటుంది కానీ చెప్పుకుంటలేడు ఇజ్జత్కి. చూసినావా వీని ముడ్డి కింద 30 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు పెళ్లి కాలేదు. ఎరికేనా నీకు? గాయనకు పెళ్లి కాకపోతే నీకేంది? దానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు దరఖాస్తు ఇస్తే ఆయన ఏం చేస్తాడు? అరే వెనుకటి అట్లయితే దీనికి అసలు ముచ్చట చెప్పాలిరా. అయితే నిన్న వీనికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. వచ్చి పొలగాన్ని చూసిర్రు. పొలగాడు ముద్దుగానే ఉన్నాడు, మాకు ఇష్టమే. మరి ఏమన్నా భూములు జాగాలు ఉన్నాయా అని అడిగారు. ఎందుకు లేవు, ఉన్నాయి, 3 ఎకరాల చెలుకున్నది, 1 ఎకరం అంత పొలం ఉన్నది అని చెప్పినాం. మరి పిల్లగాడు ఏం చేస్తాడు అని అడిగారు. అగో కాలు చేతిలో గంత భూమి ఉంచుకొని ఖాళీగా ఎందుకు కూర్చుంటాడు, వ్యవసాయం పనే చేస్తాడు అని అన్నాం. గంతే. అట్లయితే పెళ్లి కాన్సెల్, మేము పిల్లనియ్యం అన్నరా. లేచి ఎటోడంటే పీకిండు. ఓసి నీ కర్మ పాడుగాను. వ్యవసాయం చేస్తే ఏమవుతుందంటనే? వీనికి కాలు వంకర ఉన్నదా, చెయ్యి వంకర ఉన్నదా? దుడ్డ పిల్లలు ఎక్కున్నాడు, తుంటకొక్కు లెక్క. ఇక ఈ వ్యవసాయం చేసే పిల్లగానికి పిల్లనిత్తనాట. ఆ పిల్ల కూడా ఎండలో పని చేయాల్సి వస్తుందని ఈ పిల్లగానికి ఇయ్యరాట. భూములు జాగాలు ఉన్న పిల్లగాళ్ళు కావాలన్నట, కానీ ఆ పిల్లగాడు వ్యవసాయం పని చేయొద్దట. మరి ఆ వ్యవసాయం ఎవరు చేయాలి? ఆ భూమిలో ఎవరు పంట పండియాలి చెప్పుర్రి. ఈ గీనకు మేము పిల్లనిస్తామా? గీ వ్యవసాయం చేసుకునేటోనికి పిల్లనిస్తామా అని వచ్చినట్టే మరిపోతాడు. ఇప్పటి వరకు 20-30 సంబంధాలు వచ్చినాయి, ఎవడు కాంతలేడు వీడినంచనో. సరే మరి దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు ఏమని దరఖాస్తు ఇస్తావు అది చెప్పు. కర్ణాటక రైతు సంఘాల వాళ్ళు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి సార్కి చెప్పిర్రట. నేను కూడా మన కాడ ఊవ రైతులు అందరి తరపున ఒక నిర్ణయం తీసుకొని కొన్ని డిమాండ్లు రాసిన, అవి పట్టుకపోయే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కి ఇద్దామని పోతానా. ఇంతకు ఏంటి ఆ డిమాండ్లు? మాకు కూడా చెప్పరా? అదే మేము కూడా తెలుసుకుంటాం. అయ్యా, నెంబర్ 1, వ్యవసాయం చేసే యువ రైతును పెళ్లి చేసుకునే యువతికి కళ్యాణ లక్ష్మి పథకం కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అట్లనే రైతులకు రుణమాఫీ చేసినట్టు, రైతు బంధు ఇచ్చినట్టు, రైతు బీమా ఇస్తున్నట్టే లాభాలు లేని వ్యవసాయం చేసి దేశానికి తిండి పెట్టే మా యువ రైతులందరికీ నిరుద్యోగ భృతి లెక్క భృతి ఇవ్వాలి. ఇయ్యే నా డిమాండ్లు. మంచి డిమాండ్లే కానీ రాష్ట్రంలో ఒక్క రైతులే లేరు కదనే. సఫాయి పనిచేసేటోళ్ళు ఉన్నారు, చిల్లర వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, క్లీనర్లు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలే కదా.
వాళ్ళందరికీ తిండి పెట్టేది కూడా మరి ఒక్క రైతే. ఆ రైతే కనుక సడ్డమాలితే వాళ్ళందరి పరిస్థితి ఎత్తుంటది చెప్పు. అరే పుట్నాలు అమ్ముకుంటానికి పిల్లనిస్తామని అత్తాను కానీ వ్యవసాయం చేసుకుంటానికి ఎవడు పిల్లనిస్తామని అత్తలేరే అంచడం. అరే గంటలు కదా తక్కువ అయిపోయింది అని మా వ్యవసాయం అంచా, మా వ్యవసాయం దారులంచా. అవునే అంతటా అట్లనే ఉన్నది. చిన్న సితక కొలువు చేసుకునేటోళ్ళైనా మంచిదే గాని మా పిల్ల ఎండ పని చెయ్యొద్దు అని వ్యవసాయం పని చేసేటోళ్లకు ఇయ్యమని అంటున్నారట చాలా మంది ఆడవిల్లోళ్ళు. అందుకే ఈ డిమాండ్లను సర్కారు ముందట పెడతాను. అట్లనైనా మా ఊవ రైతులకు ఎవరైనా పిల్లనిస్తామని ముందరకు వస్తారేమోనని ఆశ. అవునే కర్ణాటకల రైతు సంఘాలు కూడా గిట్లనే ఆలోచించి యువ రైతును పెళ్లి చేసుకోబోయే ఆడపిల్లలకు 5 లక్షల రూపాయలు సర్కారు ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సార్కు దరఖాస్తు ఇచ్చిల్లట. మరిగా సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అరే అది కాదు పిల్ల, వ్యవసాయం చేసుకునేటోనికి ఎవడు నమ్మి అప్పు కూడా చక్కగా ఇయ్యడు అని అంటే కనీసం మా పొలగాళ్ళకు పిల్లగాళ్ళను కూడా ఇవ్వకపోతే ఇక వీళ్ళ బతికేం కావాలో చెప్పు. రాబోయే తరం ఇటువంటి ముచ్చట్లు కనుక తెలుసుకున్నట్లే ఉంటే వ్యవసాయం చేసినందుకు ఎవడన్నా ముందుకు వస్తాడా? అప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది? అవునే రాబోయే తరాలోళ్ళు వ్యవసాయం చేయకుండా అయితే ఆ పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించితేనే భయం అవుతున్నది. అరే వ్యవసాయం చేసుకునేటోళ్ళకు ఎవడు పిల్లని అయితే లేడు అని తెలిస్తే రాబోయే తరాల పొలగాళ్ళు ఎవడన్నా వ్యవసాయం చేసినందుకు ముందరికి వస్తారా? నువ్వేం నారాజు కాకు, నీ రాత ఎత్తుంటే గట్లనే అవుతుంది. మనమైతే ఈ దరఖాస్తుని తీసుకుపోయి ముఖ్యమంత్రి రేవంత్ వాళ్ళ సార్కి ఇద్దాం. గట్లనే వాళ్ళని నీకు పిల్లనిచ్చేటోళ్ళు వస్తారు కావచ్చుదా. చూసినారులా వ్యవసాయం పనిచేసేటోళ్లకు పిల్లనియ్యక కర్ణాటకలో ఉన్న చాలా మందికి 45 ఏళ్ళు నిండినా లగ్గాలైతలేవట. అందుకే రైతులను లగ్గం చేసుకుంటే 5 లక్షల ఆఫర్ పెట్టాలని రైతు సంఘాలన్నీ సర్కారు వాళ్ళని డిమాండ్ చేసినాయి. మన తన కూడా చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు గిట్లనే ఆలోచించుతున్నారు. పిల్లగానికి భూమి ఉండాలి కానీ పిల్లగాడు వ్యవసాయం చేయొద్దు, ఏదైనా జాబు చేయాలి. ఏం చేస్తాం, దేశానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి గట్లున్నది. మరి పబ్లిక్ ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా, మరి అవి సుతం చూడండి. ఇగో అద్దాల పెట్టెల గుండ్రగా తిరుగుతుంది చూస్తున్నారా? గిదేందనుకుంటుండ్రు? బట్టలు ఉతికే వాషింగ్ మిషన్లా. గిదేందయ్యా ఇది? అగ్గిపెట్టె సైజులున్నది. అందులో బట్టలు కాదు కదా, కనీసం దస్తి కూడా పట్టదో. గిది వాషింగ్ మిషన్ ఏంది అని పరిశాన్ అవుతున్నారు కదా. దునియాలనే అతి చిన్న వాషింగ్ మిషన్ అట ఇది. మరి గిది తయారు చేసింది ఏ బయటి దేశపోల్లా అనుకునేరు? కాదుల్లా, కాకినాడ జిల్లా తునికాడుండే సాయి అనే గీ అన్ననే దీన్ని తయారు చేసిండు. నా వరల్డ్ స్మాలెస్ట్ వాషింగ్ మిషన్కి గుర్తించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం నేను 2 సంవత్సరాలుగా ప్రయత్నించాను. గీ బుచ్చి వాషింగ్ మిషన్ తయారు చేసినందుకు అన్న గిన్నిస్ బుక్లకు కూడా ఎక్కిండు. దీని బరువు సూతం 33 గ్రాములేనట. ఈ వాషింగ్ మిషన్ ను తయారు చేసనీకి 5 గ్రాముల మోటారు, 4 వాట్స్ బ్యాటరీ, దీన్ని ఆన్ చేసనీకి చిన్న LED కట్క, ఇంకా కొన్ని చిన్న వస్తువులు వాడిండట. గిదే కాదుల్లో, ఇంతకు మున్పు చిన్న ఎయిర్ కూలరు, నీళ్ల నుంచి ఆక్సిజన్ తయారు చేసే మిషని గిట్లా షాన్నే తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లకు ఎక్కిండట. సర్కారోళ్ళు ఏమన్నా సాయం చేస్తే ఇంకిన్ని రికార్డులు కొడతా అని అంటున్నాడు. కాంగ్రెస్ సర్కారోళ్ళు పెట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకంతోని ఏడ చూసినా ఆర్టీసీ బస్సులలో కాలు పెట్ట సందు లేకుండా అవుతున్నది కదా. ఇక అంతకు మొదలు దినం 11 లక్షల మంది ప్రయాణాలు చేస్తే ఇప్పుడు గీ పథకం పెట్టిన కాడ నుంచి రోజుకు 20 లక్షల మంది దాకా ఆర్టీసీ బస్సులనే పోతున్నారట. ఇక గీ పథకం చేయబట్టి సీట్లు లేక తిప్పలైతున్నదని ఇప్పటికే కొందరు మొగోళ్ళు ఆడాడ మస్తు లొల్లులు పెట్టిండ్రు. ఇక అయితే ఇప్పుడు బస్సుల రద్దీని తగ్గియనికి ఆర్టీసీలు ఒక కొత్త ఉపాయం చేసిండ్రు. ఆగో ఏమున్నది, కొత్త బస్సులు సురువు చేసినాం ఇంకా చేస్తామని చెప్తారు కావచ్చని అనుకుంటున్నారా? కాదుల్లా, బస్సులున్న సీట్లను వీకేసి మెట్రో రైళ్లున్నట్టు సౌలతులు చేస్తున్నారట. సీట్లన్నీ దగ్గర ఉండే వరకు కండక్టర్ కు టికెట్లు ఇయ్యనికి మస్తు తిప్పలైతున్నదట. ఇక పబ్లిక్ కూడా బస్సుల సీట్లు లేకున్నా ఎక్కి మరీ నిల్చుంటున్నారు కదా. గందుకే సీట్లని వీకేసి మెట్రో రైళ్ల లెక్కనే పెట్టిండ్రన్నట్టు. ఇప్పుడైతే కొన్ని రూట్ల పోయే బస్సులకు పెట్టిండ్రట. గిది సక్సెస్ అయితే అటెన్కల అన్ని బస్సులకు పెట్టుకొస్తారట. గిట్లనే గిసొంటి సీట్లతోని అటు ఆర్టీసీ బస్సుల ప్రయాణాలు చేసే పబ్లిక్ కు ఇటు టికెట్లు ఇచ్చే కండక్టర్లకు కొలువు చేసుడు అల్కగైతదన్నట్టు. చూడాలే మరి ముంగట బస్సులో పోయే పబ్లిక్ ఇంకా గిట్లనే పెరిగితే డబుల్ డెక్కర్ బస్సులను కూడా షురూ చేస్తారు కావచ్చు ఆర్టీసోళ్ళు.
గిన్నొద్దులు మనం జాకిర్ హుస్సేన్ కొట్టిన తబ్లా సప్పులను బగ్గనే ఇన్నాం. కానీ గిడున్న పిల్లగాడు చూడుండ్రి అచ్చు జాకిర్ హుస్సేన్ లెక్కనే ఎట్లా వాయిస్తున్నాడో. ఆగో చూసిండ్రా, ఒక పిల్లగాడు శంకరాభరణం సినిమాల పాట పాడుతుంటే ఆడున్న బల్ల కంపాక్స్ బాక్స్తోని గా పాటకు తగ్గట్టు దరువేసిండు. ఏడైందో ఏమో గాని వీడియో వైరల్ అయ్యే వరకు గినను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఈ వార్త చెప్పేసిన పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ ఒడిచినాయుల్లా. ఇవుల్లా ఇయాల్టీశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటి వరకు ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.